మీ పేరండి? నా పేరు రాజేందర్. ఏం చేస్తారండి? నేను ఇప్పుడు గ్రూప్స్‌కు ప్రిపేర్ అయితున్నా. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మీ జిల్లాలో? బీజేపీ గెలిచే అవకాశం ఉందండి. బీజేపీ. బీజేపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకు ఇక్కడ బీజేపీ ఎందుకు గెలవాలంటారు? మోడీ చరిష్మా వల్ల, మోడీ తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారం 370 ఆర్టికల్ రామ మందిర నిర్మాణం దీని ప్రజల్లో చాలా పాజిటివ్నెస్ ఉంది. అందువల్ల ఇంకోటి దేశ భద్రత, ఇంటిగ్రిటీ మెయిన్ దాని పరంగా ప్రజలు దానికి మగ్గు చూపుతున్నారు. రైతుల పరంగా కూడా ఏం వ్యతిరేకత ఏం లేదు. రైతులు కూడా సానుకూలంగా ఉన్నారు. మన భారతదేశంలో మెయిన్ మనం జీవించాలంటే భద్రత చాలా ఇంపార్టెంట్. మెయిన్ సెక్యూరిటీ అనేది పరంగా అందరు మోడీకి చేయబలుగుతున్నారు. కొన్ని విధానపరమైన కొన్ని నిర్ణయాలు ఉన్నా కూడా దేశ ఇంటిగ్రిటీ పరంగా మోడీకే ఎక్కువ మద్దతు తెలుపుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా. ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ? 3 పేర్లు చెప్తున్నారు. డీకే అరుణ, సెకండ్ జితేందర్ రెడ్డి, శాంతకుమార్ సారు, 3 ఉన్నారు. 3 పేర్లు చర్చించుకుంటున్నారు. ముగ్గురు ఉన్నాయి పేర్లు వాడుకలు. అంటే ఇక్కడ బీసీ నుంచి శాంతి కుమార్ గారు పోటీ చేసే అవకాశం ఉందని అందరూ మాట్లాడుకుంటున్నారు, నిజమేనా? అంటుండ్రు. సారు కూడా చాలా సోషల్ యాక్టివిటీస్ పరంగా చాలా కార్యక్రమాలు చేసిండు. సారు నెహ్రూ యువ కేంద్రంలో కూడా చేసిండు. స్పోర్ట్స్ పరంగా ఇంకెవరైనా సొసైటీ ట్రస్ట్ పరంగా కూడా పెట్టుకుంది సారు. సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంది సారు. రీసెంట్గా మా ఊర్లో బీజేపీ కార్యకర్త అన్న యాక్సిడెంట్లో చనిపోయిండు. వాళ్ళ కుటుంబానికి కూడా కొద్దిగా ఆర్థిక సహకారం కూడా ఇచ్చిండని అన్న వాళ్ళు చెప్పిండ్రు. అంటే నాకు తెలియదు, కాకపోతే వేరే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. నేను చూడలే అది అయితే. ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా బీసీ కార్డు తరఫున? బీసీ కార్డు తరఫున గెలిచే అవకాశం అంటే జనాల బలంగా తీసుకెళ్ళాలి ఈ నినాదం అనేది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీసీ గెలిచే అవకాశం ఉండే, కాకపోతే అది లాస్ట్ మూమెంట్లో వేయడం వల్ల జనాలకు అది రీచ్ కాలేకపోయింది. ఇది కూడా అభ్యర్థులను కూడా ముందే ప్రకటించి చేస్తే జనాలలోకి తీసుకెళ్ళాలి ఏ నినాదమైన ముందే. లాస్ట్ మూమెంట్లో ఇస్తే కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉందా మీ జిల్లాలో? జనాలు మోడీకి గెలిపించాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పార్టీల పరంగా అట్లానే ఉండదు. అంటే మోడీ చరిష్మా మీద వెళ్తారనమాట. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో తక్కువనే వచ్చింది, కాకపోతే ఒక మోడీ అనే ఫిగర్ పైన వెళ్తుండ్రు. అది ఈవెన్ గృహిణులు కానీ, రైతులు కానీ, ఇంకా యూత్ అయితే ఇప్పుడు వచ్చే కొత్త ఓట్ల 95% ఆటోమేటిక్గా యూత్ మోడీకే ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు అనమాట. ఇక్కడ శాంతి కుమార్ గారు అందుబాటులో ఉంటారా? పేద ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఇంకా కొద్దిగా కార్యక్రమాలు చేసినప్పుడు వస్తుంటారు. కొద్దిగా ఏంటంటే మామూలు అంటే మాస్ అంటే మేము ఏంటంటే జర ఎడ్యుకేషన్ అట్లున్నది కాబట్టి సారు పేరు తెలుసు. ఇంకా మామూలు జనాలు రైతులకు వాళ్ళకి కొద్దిగా తెలవాల్సింది వాళ్ళకు. ఇప్పుడు ఆయన పెళ్ళిళ్ళకి కానీ చావులకు కానీ వెళ్తూ ఉంటారా? ఉంటాడు సార్. ఉన్నాడు, సామాజిక కార్యక్రమాలు ఉన్నాడు, నెహ్రూ కేంద్రంలో సోషల్ యాక్టివిటీస్ పరంగా ఉన్నాడు. కాకపోతే కొద్దిగా అంటే యూత్లో ఎటువంటి క్రేజ్ ఉందండి? మంచి ఫాలోయింగ్ ఉందా ఆయనకు యూత్లో కానీ? ఇప్పుడు ఎట్లా అంటే స్పోర్ట్స్ పరంగా దాని కార్యక్రమాలు సార్ ఉన్నాడు కాబట్టి యూత్ పరంగా తెలుసు సార్ని ఐడెంటిఫై చేస్తారు. నాకు కూడా శాంతకుమార్ సార్ అంటే నాకు నెహ్రూ వాలీబాల్ దాంట్లో ఉండడం వల్లనే నాకు సార్ తెలుసు అనమాట. ఆ విధంగా అంటే ఆయన కబడ్డీ పోటీ నిర్వహించడం కానీ లేకపోతే ఏమైనా గేమ్స్ పోటీలు నిర్వహించారు అట్లా సార్ది నాకు తెలుసు అనమాట. ఇప్పుడు అంతకుముందున్న బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి తేడా గమనించారా? అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత? అంటే ఇప్పుడు ఏం చర్యలు అంటే సేమ్ ఉన్నాయి, ఇంకా ఏం పాలసీస్ చేంజ్ అయ్యలే. కాకపోతే ఎలక్షన్ అనేది చేంజ్ అవుతుంటుంది. అట్లా అంటే మొన్నసారి ఎలక్షన్లో కూడా వాళ్ళు ఎంపీకి 4 మెంబర్స్ గెలిచారు. అంతకంటే ముందు ఎమ్మెల్యే ఒకటే గెలిచిండు. కాబట్టి ఇదేంటంటే ఎలక్షన్ టు చేంజ్ అవుతుంటుంది, ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఓట్లు కూడా వేస్తారు బీజేపీకి, అట్లానే ఏమి ఉండదు. ఏంటంటే పోయినసారి కూడా డీకే నాకు గెలిచేదే, కాకపోతే ఏమైందంటే లాస్ట్ మూమెంట్లో రావడం వల్ల ప్రచారం జనాల లేక బలంగా వెళ్ళలేకపోయింది అనమాట. ఆ విధంగా ఓడిపోయింది తప్ప ఇంకా బీజేపీకి లేకని. ఇప్పుడు ఎట్లా ఉందండి పరిస్థితులు మీ యొక్క జిల్లాలో? బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? స్ట్రాంగ్గా ఉందా, బలంగా ఉందా, ఎట్లా ఉంది? ఇప్పుడు ఇది మొత్తం ఇంకా బీజేపీ మేనియా మీద నడుస్తాను. అంటే ఓట్ బ్యాంక్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది. మక్తల్లా 2nd ప్లేస్లో వచ్చింది, మా నారంపేటలో 3rd ప్లేస్లో ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో గతం కంటే పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఇంక్రిమెంట్ జరిగింది. బీజేపీ పార్టీ పరంగా చాలా డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది.
అంటే ఇప్పుడు గత పాలకులు ఉన్నప్పుడు మీ జిల్లాకు ఏమైనా కంపెనీలు కానీ పరిశ్రమలు ఏదైనా వచ్చిందా? ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏమైనా ఉద్యోగాల కల్పనలో వాళ్ళు ఏమైనా పాలు పంచుకున్నారా? అంటే ఏ పార్టీ వాళ్ళు? అంటే గత పాలకులు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ మా ఎంపీ ఇంతకుముందు ఉన్న ఎంపీ గెలిచింది కానీ మాకు ఇంతవరకు మాకు అఫీషియల్ ఒక కార్యక్రమం చేయాలి. అతని తెలియదు కూడా జనాలకు, ఓటేసింది ఒకటే తెలుసు కానీ అతను ఏం కార్యక్రమాలు రాలే, అసలు తెలియదు కూడా. అసలు ఏం డెవలప్మెంట్ అనేది ఏం చేయలే. మేము ఇంకా మా మరికెల్లా కూడా మాకు ముఖ్యంగా ఇక్కడ మాకు లోకల్గా ఇష్యూస్గా ఇంటర్ కాలేజీ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, క్రీడా ప్రాంగణం లేదు, ఒక మార్కెట్ యార్డ్ గురించి చాలా సమస్యలు ఉన్నాయి. మేము చాలా విన్నవించుకున్నాము కానీ ఇవి ఏం జరగలే. మాకు సమస్యలు ఎక్కడున్నా అట్లా అలాగే ఉన్నాయి.